హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జిషిత వర్కింగ్ అట్ సెల్ హెల్త్. ఆడవాళ్ళల్లో ఇంకా హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లేదా చిన్నపిల్లల్లో కామన్గా కనిపించే రక్తహీనత లేదా అనీమిక్ కండిషన్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ అనీమియా అంటే ఏంటి? మన బాడీలో ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా, అందులో ఉండే ఒక మేజర్ కాంపోనెంట్ హీమోగ్లోబిన్ అనమాట. ఈ హీమోగ్లోబిన్ అనేది మళ్ళీ 2 కాంపోనెంట్స్ గా డివైడ్ అయి ఉంటాయి. ఒకటి హీమ్, ఇంకొకటి గ్లోబిన్. ఈ హీమ్ అనే పదార్థంలో మనకి ఐరన్ అనేది ఉంటుంది. సో ఈ హీమోగ్లోబిన్ మనకి ప్రతి ఒక్క బాడీలో ఉండే ప్రతి ఒక్క సెల్ కి ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకు మేల్స్ లో ఈ హీమోగ్లోబిన్ కంటెంట్ అనేది 13 గ్రామ్స్ కంటే తక్కువ ఉంటుందో, ఇంకా ఫీమేల్స్ లో 12 గ్రామ్స్ కంటే తక్కువ ఉంటుందో, ఆ కండిషన్ ని మనం రక్తహీనత లేదా అనీమిక్ కండిషన్ అని అంటుంటాం అనమాట. సో ఈ అనీమిక్ కండిషన్ కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అవి ఏంటి అని చూసుకుంటే, ఒకటి ఐరన్ డెఫిషియన్సీ కావచ్చు, లేదా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేదా వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉండొచ్చు, లేదా ఇంకొన్ని కండిషన్స్ ఎనీమియా డ్యూ టు బ్లడ్ లాస్ అని చెప్తూ ఉంటాం కదా, అంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ, లేదా ఇంటెస్టైన్ రీజియన్లో ఏదైనా వార్మ్స్ ఉన్నప్పుడు, లేదా పైల్స్ కానీ, ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం అనీమిక్ కండిషన్ని చూస్తూ ఉంటాం. సో ఇవి కాకుండా ఆడవాళ్ళల్లో అంటే మెన్స్ట్రుయేషన్ జరిగినప్పుడు ఎక్కువ ఫ్లో అవుతున్నప్పుడు కూడా మనం అనీమిక్ కండిషన్ని చూస్తూ ఉంటాం అనమాట. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని టైప్ ఆఫ్ క్రానిక్ కండిషన్స్ అంటే కిడ్నీ కండిషన్స్ లో కానీ, లివర్ కండిషన్స్ లో, ఇంకా మనకి కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ లో కూడా మనం ఎనీమియా అనేది చూస్తూ ఉంటాం. సో ఇవే కాకుండా కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లేదా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న ఈ తెలసిమియా కానీ, సికల్ సెల్ అనీమియా లాంటి కండిషన్స్, ఇంకా బోన్ మ్యారో ప్రాబ్లమ్స్, వీటన్నిటిలో కూడా మనం అనీమియా అనేది కామన్ గా చూస్తూ ఉంటాం అనమాట. సో అనీమియా అనగానే ఫస్ట్ మనకి దాని రూట్ కాజ్ ఏంటి అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా కనుక ఉంటే దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటే రక్తహీనత ఉంది, ఐరన్ లోపం ఉంది అనగానే అందరూ మనకి కామన్ గా ఏం చెప్తారు? డేట్స్ తీసుకోండి, ఎండు ద్రాక్ష తీసుకోండి అని చెప్తూ ఉంటారు కదా. సో మనకి RDA అంటే రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అనేది ఒక వాల్యూ ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం ఐరన్ యొక్క RDA అంటే పర్ డే 15 mg ఆఫ్ ఐరన్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి. 15 to 18 mg అప్రాక్సిమేట్లీ. సో మనకి ఇప్పుడు అందరూ చెప్పేలాగా డేట్స్ లేకపోతే డ్రై గ్రేప్స్ ఇవి కనుక మనం చూసుకుంటే, ఈ ఖర్జూరం ఏదైతే డేట్స్ ఉన్నాయో ఈ 15 mg ఆఫ్ ఐరన్ కంటెంట్ అంటే పర్ డే RDA ప్రకారం ఈ 15 mg మనకి పర్ డే రావాలి అని అంటే అట్లీస్ట్ ఒక 1 to 1.5 kgs ఆఫ్ డేట్స్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదే డ్రై గ్రేప్స్ కనుక చూసుకుంటే దాదాపు 800 grams నుంచి 1 kg డ్రై గ్రేప్స్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉంది లేదా అనీమిక్ కండిషన్ ఉంది అని అంటే వెంటనే ఎండు ద్రాక్షలు తీసుకోండి, ఖర్జూరం తీసుకోండి, ఇట్లాంటివి కాకుండా మనకి ఆకుకూరలు ఏవైతే మునగాకు, తోటకూర, మెంతికూర ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఒక 300 to 400 grams పర్ డే తీసుకుంటేనే మనకు ఈ RDA వాల్యూ అనేది మనకి సఫిషియెంట్ గా దొరుకుతుంది అనమాట. సో ఇవి కాకుండా మేము వెజిటేరియన్స్, ఆకుకూరలు కాకుండా ఇంకేమైనా చెప్పండి అంటే మష్రూమ్స్ కానీ, వాటర్ మెలాన్ సీడ్స్ కూడా తీసుకోవచ్చు. అదే నాన్ వెజిటేరియన్స్ లో గనక మనం చూసుకుంటే చికెన్, మటన్ వీటిలో కూడా మనకి 200 to 300 grams లో కూడా మనకి మంచిగా ఐరన్ కంటెంట్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఇందులో కూడా ఆర్గాన్ మీట్ అంటే చికెన్ లివర్, మటన్ లివర్ అంటుంటాం కదా, అందులో ఈ మోతాదు 15 mg కంటే ఎక్కువగానే ఈజీగా దొరికిపోతుంది అనమాట, ఒక 200 grams లోనే మనకి. సో ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ఆర్గాన్ మీట్ తీసుకోవడం వల్ల ఈ RDA ఆఫ్ ఐరన్ అంటే 15 mg ఆఫ్ ఐరన్ అనేది ఈజీగా దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ ప్లాంట్ బేస్డ్ ఐరన్ కంటెంట్ ఏదైతే ఉందో అందులో నాన్ హీమ్ ఐరన్ అనేది ఉంటది అనమాట. దీని యొక్క బయో అవైలబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే మీకు అనిమల్ సోర్స్ ఆఫ్ ఐరన్ లో చూసుకుంటే హీమ్ ఐరన్ అనేది ఉంటది, దీని బయో అవైలబిలిటీ మంచిగా ఉంటది అనమాట. సో ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉన్నారో, ఇప్పుడు ఏదైతే నేను ఆర్గాన్ మీట్ ఇవి చెప్పానో అవి నార్మల్ క్వాంటిటీస్ లో తీసుకున్నా సరిపోతుంది. వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఐరన్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ కానీ, లేకపోతే లీఫీ వెజిటేబుల్స్, ఈ వాటర్ మెలాన్ సీడ్స్ అవి కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి. సో ఇంకొంతమందికి అంటే మేజర్ గా నేను ఇవన్నీ తింటున్నాను కానీ కూడా నాకు ఐరన్ లెవెల్స్, హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగానే ఉన్నాయి అనే డౌట్ వస్తూ ఉంటది. సో మనం
మనం ఈ ఫుడ్ అనేది అంటే ఐరన్ రిచ్ ఫుడ్ అనేది ఎంత ఎక్కువ తీసుకున్నా కూడా విటమిన్ సి డెఫిషియన్సీ ఉందా లేదా అనేది కూడా మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే విటమిన్ సి ఐరన్ అబ్జార్ప్షన్ లో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటది అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకున్నామో దాని వెంటనే వైటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్స్ అంటే జామకాయ గానీ, ఆమ్లా గానీ, లేకపోతే సిట్రస్ ఫ్రూట్స్ ఇవేవైనా తీసుకోవడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ అనేది మనకి ఈజీగా జరుగుతూ ఉంటది. సో ఇది కాకుండా ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్న వెంటనే మనం టీ, కాఫీ లాంటివి కానీ తీసుకుంటే ఈ ఐరన్ అబ్జార్ప్షన్ అనేది 40 to 60% అనేది మనకి తగ్గిపోతూ ఉంటది. సో ఈ ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకునేటప్పుడు దాంతో పాటు మనం వైటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడమే కాకుండా టీ, కాఫీ ఇట్లాంటివి అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. దాని వల్ల మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఐరన్ తీసుకుంటున్నామో ఫుడ్ నుంచి అది ఈజీగా మనకి అబ్జార్బ్ అవుతూ ఉంటది. సో మనం ఎప్పుడైతే మనకి అనెమిక్ కండిషన్ ఉంది అని అంటామో బ్లైండ్ గా అది ఐరన్ డెఫిషియన్సీ అని అనుకోకుండా B12 డెఫిషియన్సీనా, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీనా, లేకపోతే ఇంటర్నల్ గా ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మంచిగా డయాగ్నోస్ చేసుకొని ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ అయితే దానికి సంబంధించిన సప్లిమెంటేషన్స్ లేకపోతే ఫుడ్ తీసుకోవడమో, లేకపోతే B12 గానీ, ఫోలిక్ యాసిడ్ గానీ దానికి సంబంధించిన సప్లిమెంటేషన్ తీసుకుంటూ డైటరీ చేంజెస్ కూడా చేసుకోవడం వల్ల మనం ఈ అనెమిక్ కండిషన్ అనేది ఓవర్కమ్ చేసుకోవచ్చు. కానీ ప్రొలాంగ్ టైం పీరియడ్ లో కూడా ఈ అనెమిక్ కండిషన్ అనేది అలానే ఉంది అని అంటే ఫర్దర్ గా ఏమైనా క్రానిక్ చేంజెస్ ఉన్నాయా, లేకపోతే క్రానిక్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది డయాగ్నోస్ చేసుకుంటే మంచిది.